My name is Thomas, JL in CGA, working at GJC Gunpur Station, District Janagaon. నా పేరు థామస్. నేను CGA గ్రూప్ లెక్చరర్గా పనిచేస్తాను. నేను వర్కింగ్ చేసే ప్రదేశం GJC గన్పూర్ జనగాం. Today we are going to learn about the units and visual effects, which is in 3D animation subject. ఈరోజు మనం నేర్చుకోబోయే యూనిట్ డైనమిక్ ఎఫెక్ట్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. ఈ యూనిట్ 3D యానిమేషన్ సబ్జెక్ట్లోనిది. In this unit, we are going to learn the topics of what are dynamic effects in Maya, analytical dynamics, Newton's laws of motion, physical properties, physical forces, naturally occurring phenomena, creating fire effects. ఈ యూనిట్లో మనం నేర్చుకోబోయే టాపిక్స్ మాయాలో గల డైనమిక్స్ మరి వాటి ఎఫెక్ట్లు, అనలిటికల్ డైనమిక్స్, న్యూటన్స్ సూత్రాలు, ఫిజికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ఫోర్సెస్, న్యాచురల్లీ అకరింగ్ ఫినోమినా, ఫైర్ ఎఫెక్ట్స్లను క్రియేట్ చేయు విధానం. In this unit, the students going to learn the objects of. In this unit, the students will study various properties of the matter in order to create stunning visual effects or dynamic effects for film. ఈ యూనిట్లో విద్యార్థులు నేర్చుకోబోయే అంశం మాయాలో విజువల్ ఎఫెక్ట్స్లను మరియు డైనమిక్ ఎఫెక్ట్లను ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు. వీటిని క్రియేట్ చేయడం ద్వారా ఫిలింలో కానీ, టెలివిజన్లో కానీ, గేమింగ్లో కానీ వీటి ఉపయోగం ఎంతో కలదు. వాట్ ఈస్ డైనమిక్స్ ఆబ్లిక్ ఎఫెక్ట్స్ ఇన్ మాయా? Maya is a leading software for producing most animations. మాయా అనేది ఒక యానిమేషన్ సాఫ్ట్వేర్. ప్రపంచంలో లీడింగ్లో ఉన్న యానిమేషన్ సాఫ్ట్వేర్ ఏది అని అంటే అది ఆటోడెస్క్ మాయా. ఈ ఆటోడెస్క్ మాయాలో వివిధ రకాల ఎఫెక్ట్లను క్రియేట్ చేయవచ్చు. అవి డైనమిక్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు. వాట్ ఈస్ డైనమిక్స్? Dynamics is a branch of physics that describes how objects move using physical rules to simulate the natural forces that act upon them. డైనమిక్స్ అనేది భౌతిక శాస్త్రం యొక్క ఒక విభాగం. ఇది వస్తువు లేదా కదులుతుందో వివరిస్తుంది. Dynamic simulations are difficult to achieve with traditional keyframe animation technique. సాంప్రదాయ కీఫ్రేమ్ యానిమేషన్తో సాధించడం కష్టతరమైన వాస్తవిక కదలికను సృష్టించడానికి డైనమిక్ యానిమేషన్ మనల్ని అనుమతిస్తుంది. దిస్ ఈజ్ dynamic effects in Maya. Maya provides a means to do this type of computer animation where you set up the conditions that you want to occur. Then let the software solve how to animate the objects in the scene. మాయాలో ఏ వర్క్ అయినా చేస్తే దాన్ని సీన్ అని పిలుస్తాం. ఈ సీన్లో ఈ సాఫ్ట్వేర్ ద్వారా వివిధ రకాల ఎఫెక్ట్లను
మనం సాల్వ్ చేసుకోవచ్చు. అవేంటి? Maya Dynamics provides the tools for creating effects that will enhance your final images and animations. With particle effects, you can create the illusion of smoke, fireworks, rain, fire, and explosions. అంటే ఈ మాయా సాఫ్ట్వేర్ ద్వారా జనరల్గా జరిగే ఎఫెక్ట్స్ అనగా స్మోక్ అంటే పొగను సృష్టించవచ్చు, ఫైర్ వర్క్స్ అంటే అగ్ని సృష్టించవచ్చు, వర్షాన్ని క్రియేట్ చేయవచ్చు, లేదా విస్ఫోటనాలను కూడా క్రియేట్ చేయవచ్చు అనేది దీని సారాంశం. ఈ ఇన్ దిస్ యానిమేషన్, ఇన్ దిస్ Autodesk Maya, one dynamic is there, that is rigid body dynamics. Rigid body dynamics studies the movement of systems of interconnected bodies under the action of external forces. Rigid body dynamics అనేది ఈ Autodesk మాయాలో ఒక ప్రత్యేకమైన ఎఫెక్ట్. ఈ రిజిడ్ బాడీ అనేటిది ఒక దృఢమైన శరీరం లాంటిది. ఇది నర్వ్స్ ఉపరితలం అనియంత్రిత ఆకారంలోకి మార్చబడుతుంది. అంటే సాంప్రదాయక ఉపరితలాల మాదిరిగా కాకుండా యానిమేషన్ సమయంలో దృఢమైన శరీరాలు ఒకదానికొకటి గుండా వెళ్తాయి. అంటే ఏంటి అని అంటే, ఒక శరీరాకృతి ఉంది, ఆ శరీరాకృతికి దాని ఉపరితలం అంటే ఏంటి, దాని సరౌండింగ్ అన్ని కొన్ని స్మూత్గా ఉంటాయి, కొన్ని వివిధ రకాలుగా ఉంటాయి. దాన్ని రిజిడ్ బాడీ డైనమిక్స్ అని అంటాం. దృఢమైన శరీర కదలికను యానిమేట్ చేయడానికి, అంటే దృఢమైన శరీరాలను యానిమేట్ చేయాలి కదా, యానిమేషన్ చేయడానికి దీనికోసం క్షేత్రాలు, కీలు, వ్యక్తీకరణలు, దృఢమైన శరీర పరిమితులు లేదా కణాలతో రూపొందించబడినవి ఉపయోగిస్తారు. దీనిలో రిజిడ్ బాడీ డైనమిక్స్, యూ కెన్ ఫైండ్ ద example is there, that is a free floating rigid body dynamics. The dynamics of rigid body systems is described by the laws of kinematics and by the applications of Newton's second law. ఈ రిజిడ్ బాడీ డైనమిక్స్ అనేది న్యూటన్ యొక్క రెండవ సూత్రం బట్టి డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ మాయాలో రెండు రకాల దృఢమైన శరీరాలు ఉన్నాయి. ఒకటి చురుకైనది మరియు నిష్క్రియాత్మకమైనది. ఉదాహరణకి, నేలపైన బంతిని బౌన్స్ చేయడానికి మీరు బంతిని ఏం చేస్తాం, మనం దృఢమైన శరీరంగా మారుస్తాం. అంటే బంతిని విసరడానికి ఉపయోగించాం, ఎందుకంటే అది గురుత్వాకర్షణతో పడి నేల మీద త్వరగా పుంజుకోవాలి. అంటే ఒక ప్రెషర్ని మనం ఆ బాల్ పైన అందిస్తాం. సో ఎట్ ద సేమ్ టైం బాల్ ఎందుకు ఉపయోగించాల్సి వస్తుంది, దానికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి మళ్ళీ అది బౌన్స్ రావాలి. ఇది రిజిడ్ బాడీ డైనమిక్స్ యొక్క ఉదాహరణ. అనలిటికల్ డైనమిక్స్, ఇది ఒక మాయా యొక్క యానిమేషన్ టెక్నిక్ లేదా ఆటోడెస్క్ మాయా యొక్క డైనమిక్స్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. States of matter of physics are the distinct form of that different phase of matter taken on. అంటే స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఒక పదార్థం, రాష్ట్ర విషయం, వివిధ దశలో తీసుకుంటే ప్రత్యేకమైన రూపాలలో ఒకటి. పదార్థం యొక్క 4 స్థితులు రోజువారీ జీవితంలో గమనించవచ్చు. అంటే ఏంటి అని అంటే, ఒక పదార్థం అంటే అనలిటికల్ డైనమిక్స్ పదార్థంతో పోలిస్తే ఇది ఒక విషయం వివిధ దశలలో తీసుకుంటే ప్రత్యేకమైన రూపాలలో ఒకటి. ఏది?
Analytical dynamics. 4 states of matter are observable in everyday life: solid, liquid, gas, and plasma. ఘన, ద్రవ, వాయు మరియు ప్లాస్మా. Many other states are known, such as Bose-Einstein condensates and neutron digerite matter, but these only occur in extreme situations such as ultra cold or ultra denser matter. Bose-Einstein కండెన్సెంట్లు మరియు న్యూట్రాన్ డీజెనరేట్ పదార్థం వంటి అనేక ఇతర రాష్ట్రాలు వీటిని ఈ విధంగా పిలువబడతాయి. దీనిని స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని అంటాం. Historically, the distinction is made based on quantitative differences in properties. చారిత్రాత్మకంగా లక్షణాలలో గుణాత్మక తేడాల ఆధారంగా వ్యత్యాసం చేయబడుతుంది. మళ్ళీ ఒకసారి, చారిత్రాత్మకంగా లక్షణాలలో గుణాత్మక తేడాల ఆధారంగా వ్యత్యాసం చేయబడుతుంది. ఘనస్థితిలో ఉన్న పదార్థం, ఘనస్థితిలో మ్యాటర్ ఇన్ ద సాలిడ్ స్టేట్ మెయింటైన్స్ ఎ ఫిక్స్డ్ వాల్యూమ్ అండ్ షేప్ విత్ కాంపోనెంట్ పార్టికల్స్. అంటే ఘనస్థితిలో ఉన్న పదార్థం స్థిరమైన వాల్యూమ్ మరియు ఆకారాన్ని నిర్వహిస్తుంది. ఘనస్థితిలో ఉన్న పదార్థం స్థిరమైన వాల్యూమ్ మరియు ఆకారాన్ని నిర్వహిస్తుంది. ద్రవ స్థితిలో ఉన్న పదార్థం with component particles close together and fixed into a place. అదే ద్రవ స్థితిలో ఉన్న పదార్థం స్థిర వాల్యూమ్ను నిర్వహిస్తుంది. దీనినే అనలిటికల్ డైనమిక్స్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. వివిధ రకాల శాస్త్రవేత్తలు ఒక పదార్థం గురించి ఏ విధంగా తెలిపినారు అనేది ఈ అనలిటికల్ డైనమిక్స్. The next topic is Newton's laws of motion. Newton's laws of motion. Newton's laws of motion are 3 physical laws that together laid the foundation for classical mechanics. న్యూటన్ యొక్క చలన నియమాలు 3 భౌతిక చట్టాలు. ఇవి కలిసి శాస్త్రీయ మెకానిక్లకు పునాదులు వేశాయి. వారు ఒక శరీరం మరియు దానిపై పనిచేసే శక్తుల మధ్య సంబంధాన్ని మరియు ఆ శక్తులకు ప్రతిస్పందనగా దాని కదలికను వివరించారు. ఇన్ ఇంగ్లీష్ Newton's laws of motion are 3 physical laws that together laid the foundation for classical mechanics. They describe the relationship between a body and the forces acting upon it and its motion in response to those forces. They have been expressed in several different ways over nearly 3 centuries and can be summarized as follows. మరింత ఖచ్చితంగా మొదటి చట్టం శక్తిని గుణాత్మకంగా నిర్వచిస్తుంది. రెండవ చట్టం శక్తి యొక్క ఏంటివి న్యూటన్ యొక్క చలన నియమాలు. మొదటిది ఏం చూపిస్తుంది? శక్తిని గుణాత్మకంగా చూపిస్తుంది. రెండవది శక్తి యొక్క పరమాణాత్మక కొలతను అందిస్తుంది. మూడవది ఏకాంత శక్తి ఉనికిలో లేదని చెబుతుంది. These are the topic of Newton's laws of motions. Newton's laws of motions, we have 3 laws. The first law is there if there is no net force on an object, then its velocity is constant. ఒక నిశ్చల చట్రంలో ఒక వస్తువు విశ్రాంతితో ఉండిపోతుంది లేదా
ఒక శక్తితో పనిచేయకపోతే స్థిరమైన వేగంతో కదులుతుంది. అగైన్ విల్ రీడ్ ద ఫస్ట్ లా. ఇఫ్ దెర్ ఈస్ నో నెట్ ఫోర్స్ ఆన్ an object, then its velocity is constant. The object is either at rest or it's move with constant speed in a single direction. న్యూటన్ యొక్క మొదటి సూత్రం ఒక నిశ్చల చట్రంలో ఒక వస్తువు విశ్రాంతితో ఉండిపోతుంది లేదా ఒక శక్తితో పని చేయకపోతే స్థిరమైన వేగంతో కదులుతూ ఉంటుంది. The second law of Newton is the acceleration of a body is parallel and directly proportional to the net force F acting on the body is in the direction of the net force and is inversely proportional to the mass m of the body. That is F equal to ma. రెండవ సూత్రం, న్యూటన్ యొక్క రెండవ సూత్రం లేదా రెండవ చట్టం లేదా రెండవ నియమం, ఒక వస్తువు ద్రవ్య వేగంలోని మార్పు ఆ వస్తువుపై ప్రయోగించిన బలానికి అనుపాతంగా ఉంటుంది. ఒక వస్తువు ద్రవ్య వేగంలోని మార్పు ఆ వస్తువుపై ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంగా ఉంటుంది. ఆ బలం ప్రయోగించిన దానిలో ఉంటుంది. That is second law. The third law of Newton's is when a first body exerts a force F1 on a second body, the second body simultaneously exerts a force F2 equal to F1 on the first body. Again we'll read the third law. When a first body exerts a force F1 on a second body, the second body simultaneously exerts a force F2 equal to F1 on the first body. న్యూటన్ యొక్క మూడవ సూత్రం లేదా మూడవ చట్టం, ఒక శరీరం రెండవ శరీరంపై శక్తిని ప్రయోగించినప్పుడు రెండవ శరీరం ఏకకాలంలో మొదటి శరీరానికి సమానమైన మరియు వ్యతిరేక దిశలో శక్తి చూపుతుంది. మళ్ళీ చదువుదాం. ఒక శరీరం రెండవ శరీరంపై శక్తిని ప్రయోగించినప్పుడు, ఒక శరీరం ఇంకొక శరీరంపై శక్తిని ప్రయోగించినప్పుడు, నేను ఇంకొక వ్యక్తి పైన శక్తిని ప్రయోగించినప్పుడు రెండవ శరీరం ఏకకాలంలో మొదటి శరీరానికి సమానమైన మరియు వ్యతిరేక దిశలో శక్తిని చూపెడుతుంది. ఇవన్నీ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. దీస్ ఆర్ ఆల్ ద న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. Another topic is physical properties. Bhautika asti. A physical property is an property that is measurable whose value describes a state of a physical system. Physical property అంటే ఒక భౌతిక ఆస్తి. దీన్ని కొలుచుటకు మరియు విలువలను లెక్కించుటకు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. The changes in the physical properties of a system can be used to describe its transformation or evolution between its momentary state. వ్యవస్థ యొక్క భౌతిక లక్షణాలలో మార్పులు క్షణిక స్థితుల మధ్య దాని మార్పులను వివరించడానికి ఉపయోగపడతాయి. Physical properties are often referred to the observable. They are not model properties. భౌతిక లక్షణాలను తరచుగా పరిశీలించదగినదిగా సూచిస్తారు. ప్రాపర్టీస్ అంటే భౌతిక ఆస్తి యొక్క వివరాలు. ఇవి మోడల్ లక్షణాలు కాదు. లెక్కించదగిన భౌతిక ఆస్తిని భౌతిక పరిమాణం అని అంటాము. భౌతిక లక్షణాలు తరచుగా ఇంటెన్సివ్ మరియు విస్తృతమైన లక్షణాలుగా వర్గీకరించబడతాయి. ఇంటెన్సివ్ ఆస్తి వ్యవస్థ యొక్క పరిమాణం లేదా పరిధిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఒక భౌతిక ఆస్తి. ఈ భౌతిక ఆస్తిని కొల్చుట కానీ దాని విలువలను పేర్చుట కానీ ఒక వ్యవస్థ కదా, అది ప్రభుత్వం.
వ్యవస్థ యొక్క భౌతిక లక్షణాలలో మార్పులు క్షణిక స్థితుల మధ్య దాని మార్పులను వివరించడానికి ఉపయోగపడుతుంది. ద చేంజెస్ ఇన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సిస్టమ్ కెన్ బి యూజ్డ్ టు describe its transformation or evaluation between its momentary state. This is called physical properties. Physical forces భౌతిక శక్తి లేదా ఫోర్స్, నెట్టడం. In physics, a force is an influence that causes an object to undergo a certain change, either concerning its movement, direction or geometrical construction. Physical force ఒక శక్తిగా ఉన్నప్పుడు ఏకగ్రీవంగా మారుతుంది. ఒక శక్తి అనేది ఏకగ్రీవంగా మారుతుంది. ద్రవ్యరాశి ఉన్న వస్తువు దాని వేగాన్ని మార్చడానికి ఒక శక్తి కారణమవుతుంది. ద్రవ్యరాశి అంటే ఒక వస్తువు అక్కడ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు దాని వేగాన్ని మార్చడానికి శక్తి ఉపయోగపడుతుంది. అదే ఫిజికల్ ఫోర్స్. ఇన్ దిస్ physical force, you will observe the two figures are there. One man is forcing some action and in another figure you can find. ఇందులో మనం రెండు ఫిగర్లను గమనిస్తున్నాం. పైది మొదటి వ్యక్తి తన ఒక ప్రత్యేకమైన ఫోర్స్ను ఉపయోగిస్తున్నాడు ఒక వస్తువు నెట్టడానికి లేదా ఒక వ్యక్తిని నెట్టడానికి. అదేవిధంగా రెండో ఫిగర్లో కూడా ఒక వ్యక్తి తన శక్తితో ఒక చేతిని నెట్టడం జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఫిజికల్ ఫోర్స్. న్యూటన్ యొక్క రెండవ నియమం యొక్క అసలు రూపం ప్రకారం ఒక వస్తువుపై పనిచేసే నికర శక్తి కాలంతో దాని వేగాన్ని మార్చే రేటుకు సమానం. విల్ సే అగైన్. న్యూటన్ యొక్క రెండవ నియమం యొక్క అసలు రూపం ప్రకారం ఒక వస్తువుపై పనిచేసే నికర శక్తి కాలంతో దాని వేగాన్ని మార్చే రేటుకు సమానం. దిస్ ఈస్ కాల్డ్ ఫిజికల్ ఫోర్సెస్. ఇన్ అవర్ unit, another topic is there, that is a naturally occurring phenomena. అంటే ఏంటి అంటే అనుకోకుండా న్యాచురల్గా జరిగేటువంటి చర్యలు లేదా న్యాచురల్గా జరిగేటువంటి డిజాస్టర్స్. ఇందులో మనం గమనిస్తూ ఉన్నాం, ఈ ఫిగర్స్లో చూస్తూ ఉన్నాం. రాక్ స్లైడ్స్, ఎర్త్క్వేక్స్, రివర్ ఫ్లో, వాటర్ ఫ్లోస్, avalanches, ocean waves, fire, lightning, tornado, explosion, dust storm, rain, etc. In these figures, you can find one is rock slides, then another one is earthquake, another one is river flow, and another one is tornado. These are all the naturally occurring phenomena. అంటే యాదృచ్ఛికంగా లేదా న్యాచురల్గా జరిగేటువంటి డిజాస్టర్స్. అవేంటి? రాక్స్ అంటే కొండ చర్యలు విరిగిపడడం, లేదా రివర్ ఫ్లో అంటే నీరు ఎక్కువ జరిగినప్పుడు ఫ్లోగా వెళ్ళిపోవడం. తర్వాత టోర్నడోలు అంటే ఒక గాలి చట్టం గాలి ద్వారా వ్యక్తులను లేదా కొన్ని వస్తువులను పైకి తీసుకుపోవడం, లేదా ఎర్త్ క్వేక్ అంటే భూకంపం లాంటి ఇవన్నిటిని న్యాచురల్లీ అకరింగ్ ఫినామినా అని అంటాం. The last topic in our unit is creating a fire effects in Autodesk Maya. Autodesk Mayaలో ఆ ఫైర్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం? You can use the fire effects to emit fire from these objects. ఈ వస్తువుల నుండి అగ్నిని విడుదల చేయడానికి మీరు ఫైర్ ఎఫెక్ట్ని ఉపయోగించవచ్చు. అంటే ఆటోడెస్క్ మాయాలో ఫైర్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది ఈ టాపిక్ యొక్క ఉద్దేశం. ఏ విధంగా అగ్నిని విడుదల చేయటం, వివిధ రకాల ఫైర్ ఎఫెక్ట్ ఉపయోగించవచ్చు అంటే పార్టికల్ ఆబ్జెక్ట్స్, నర్వ్స్ లేదా బహుభుజి ఉపరితలం ఆర్ నర్వ్స్ ఆర్ పాలిగోనల్ సర్ఫేస్, నర్వ్స్ కర్వ్, నంబర్ ఆఫ్ సివిస్, వెర్టిసెస్, ఎడిట్ పాయింట్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, లాటిసి పాయింట్స్. ఇన్ తెలుగులో పార్టికల్ ఆబ్జెక్ట్స్, నర్వ్స్ లేదా బహుభుజి ఉపరితలం, నర్వ్స్ వక్రత, సివిల సంఖ్య, శీర్షాలు, వస్తువు యొక్క సవరణ పాయింట్లు, లాటిస్ పాయింట్స్. వీటి వస్తువుల నుండి అగ్నిని విడుదల చేయడానికి ఫైర్ ఎఫెక్ట్స్ ఉపయోగించి వీటి ద్వారా ఫ్రమ్ దీస్ త్రీ we can
produce or we can emit fire effects from all these. Fire effects, prepare to use the fire effects. ఫైర్ ఎఫెక్ట్స్ ఉపయోగించడానికి ఏ విధంగా సిద్ధం కావాలి? బిఫోర్ యూ సీ ద ఫైర్ ఎఫెక్ట్స్ బీ అవేర్ దీస్ ఇష్యూస్. ఫైర్ ఎఫెక్ట్స్ను ఉపయోగించే ముందు ఈ సమస్యను తెలుసుకోవాలి. ఏంటి ఆ సమస్యలు? యూజ్ ద ఫైర్ ఎఫెక్ట్స్ ఆన్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ ఎట్ ఎ టైమ్. ఒకేసారి ఒక వస్తువుపై మాత్రమే ఫైర్ ఎఫెక్ట్స్ను ఉపయోగించాలి. టు అప్లై ఫర్ ద గ్రూప్ ఆఫ్ నర్వ్ సర్ఫేస్, first convert each surface to the polygons and combine the surfaces from the surface menu set modify convert nerves to polygons. నర్వ్స్ ఉపరితలాల సమూహాన్ని అగ్నిని వర్తింప చేయడానికి మొదట ప్రతి ఉపరితలాన్ని బహుభుజాలుగా మార్చి మరియు ఉపరితలాలను కలపాలి. ఇది ఏ విధంగా? హౌ ఇట్ ఈస్? విల్ గో ఫర్ సెలెక్ట్, దెన్ మాడిఫై, convert nerves to polygon. Then next, to apply fire to a group of polygon surface, simply combine the surface with mesh and combine. బహుభుజి ఉపరితలాల సమూహానికి అగ్నిని వర్తింప చేయడానికి ఉపరితలాలను సర్ఫేస్ విత్ మెష్ అండ్ కంబైన్ తోని కలపాలి. If you emit with the nerves or polygonal, the size and the shape of the objects affect the quality of the fire. You will need to use an object large enough to generate an adequate flame area. If you emit fire from a curve, avoid using a curve with abrupt changes in a direction. నర్వ్స్ లేదా బహుభుజి వస్తువు యొక్క విడుదల చేస్తే వస్తువు యొక్క పరిమాణం మరియు ఆకారం అగ్ని నాణ్యతను ప్రభావితం చేస్తుంది. మీరు తగినంత మంట ప్రాంతాన్ని ఉత్పత్తి చేయడానికి తగినంత పెద్ద వస్తువు ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే ఏంటి? ఒక ఫైర్ని ఎఫెక్ట్ చేయాలంటే అది సైజుని బట్టి నిర్ణయించాలి. ఒకవేళ పెద్ద అగ్ని సృష్టించాలంటే పెద్ద వస్తువు ఉపయోగించాలి, చిన్నది కావాలంటే చిన్నగా ఉపయోగించాల్సి. ఆల్ దీస్ ప్రిఫరేషన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. ఒక జామితిలో ఫైర్ ప్రభావాన్ని ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉపయోగించడం చాలా తరచుగా ఉపయోగపడుతుంది. ప్రతి వినియోగంతో ఎంపికను భిన్నంగా సెట్ చేయడం ద్వారా మీరు ఒకే వాడకంతో సాధ్యం కాని సంక్లిష్ట రూపాన్ని సృష్టించవచ్చు. నెక్స్ట్, టు యూజ్ ద ఫైర్ ఎఫెక్ట్. ఫైర్ ప్రభావాన్ని ఉపయోగించడానికి డూ one of the following. Select the object or CV, edit points, vertices or particle that you want to emit fire. To create the positional emitter, deselect all subject. కింది వాటిలో ఒకటి చేయండి. ఏం చేయాలి మనము అనంటే అగ్నిని విడుదల చేయదలిచిన వస్తువు లేదా సివిలను ఎంచుకోవాలి. పాయింట్లు, శీర్షికలు లేదా కణాలను సవరించాలి. స్థాన ఉద్గారిని సృష్టించడానికి అన్ని వస్తువులను ఎంపిక చేయాలి. అంటే సెలెక్ట్ అండ్ ఎఫెక్ట్స్ ఇవ్వాలనంటే సెలెక్ట్ ఎఫెక్ట్స్, దానిలో ఫైర్ సెలెక్ట్ అండ్ ఎఫెక్ట్ చేసి దాని నుంచి వెళ్ళి ఫైర్ అన్న దాంట్లోకి వెళ్ళాలి. సెట్ అట్రిబ్యూట్స్ ఇన్ ద క్రియేట్ ఫైర్ ఎఫెక్ట్స్ ఆప్షన్స్ విండో అండ్ క్లిక్ క్రియేట్. ఈ ఎఫెక్ట్స్ మరియు ఫైర్లోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ ఎఫెక్ట్ ఆప్షన్స్ అనే విండో ఓపెన్ చేసి దానిపైన క్రియేట్ అనే క్లిక్ ప్రెస్ చేయాలి. ప్లే ద యానిమేషన్. ప్లే ఆన్ చేయబడిన ఉదాహరణ అంటే ప్లే ద యానిమేషన్ అంటే మనకు కనిపించే విధంగా కనిపిస్తుంది. అది ఇట్లా ఇప్పుడు మనం ఇక ఫిగర్లో చూస్తున్నాం గ్రీన్ కలర్లో. ఈ గ్రీన్ కలర్లో మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది క్రియేట్ చేయడం. అంటే ఇంతకుముందు చెప్పిన విధంగా ఫైర్ ఎఫెక్ట్ ఏ విధంగా ప్రభావాలు మరియు అగ్నిని ఎంచుకోవడంలో ఉపయోగపడుతుంది. అంటే ఏదైతే ఇంతకుముందు చెప్పినాం కదా, ఎఫెక్ట్స్ కావాలని అనుకుంటే సెలెక్ట్ ఎఫెక్ట్స్, దాని నుంచి వెళ్ళి ఫైర్లో మళ్ళీ ఎఫెక్ట్స్ కోసం ఏం చేయాలి? క్రియేట్ ఫైర్ ఎఫెక్ట్స్ ఆప్షనల్స్ ఫ్రమ్ ది విండో. ఎఫెక్ట్స్ కోసం విండో నుంచి వెళ్ళి క్రియేట్ ఫైర్ ఎఫెక్ట్స్ అనే దాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఒక రూపం అందులోకి సంతరించుకుంటుంది.
ఈ రూపం సంతరించుకున్న తర్వాత ఈ సన్నివేశాన్ని ఒక కాంతిని జోడించి అగ్నిని చూడడానికి సాఫ్ట్వేర్ రెండర్ చేయాలి. అంటే ఒక రెండరింగ్, ఈ ఆప్షన్ని రెండరింగ్ చేయడం ద్వారా మనం కింద ఉన్న రూపాన్ని సంతరించుకుంటాం. ఈ బొమ్మలో మనం చూస్తున్నాం కదా, ఈ ఎఫెక్ట్స్ అనేది ఏ విధంగా వస్తుంది ఇక్కడ చూస్తున్నాం మనం. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ రెండర్ కరెంట్ టు ఫ్రేమ్. ఆ కరెంట్ టు ఫ్రేమ్ కి ఆ ఫైర్ అనే రూపం అందించబడుతుంది. ఈ విధంగా మనం ఫైర్ ఎఫెక్ట్లను క్రియేట్ చేయవచ్చు. మా ఆటోడెస్క్ మాయాలో ఈ విధంగా ఫైర్ ఎఫెక్ట్లను క్రియేట్ చేయవచ్చు. In this unit, some of the short questions are there for exam point of view. These are all the short answer questions, short answer type questions. Dynamics is the branch of physics. Educated, elucidate. What is rigid body dynamics? Briefly explain Newton's laws of motion. Explain at least 3 important naturally occurring phenomena. These are the short answers. One is essay question is there. How can we create the illusions in Autodesk Maya? ఇంతకుముందు చెప్పిన విధంగా ఆటోడెస్క్ మాయాలో ఏ విధంగా ఇల్యూజన్ క్రియేట్ చేయవచ్చు. ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. డైనమిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఆ విధంగా ఏ విధంగా చెప్పగలం. వాట్ ఈస్ రిజిడ్ బాడీ డైనమిక్స్ అంటే ఏంటి, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ అంటే ఏంటి, ఏవైనా 3 న్యాచురల్లీ అక్కరింగ్ ఫానోమినా అంటే అలా యాదృచ్ఛికంగా న్యాచురల్గా జరిగే డిజాస్టర్లు ఏంటి అని అడుగుతున్నాం. సో ఇవన్నీ మనం తెలుసుకోవడం ద్వారా, ఈ చాప్టర్లో ఇవన్నీ మనం తెలుసుకోవడం ద్వారా మాయాలో వివిధ రకాల ఎఫెక్ట్లను క్రియేట్ చేయవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ డైనమిక్ ఎఫెక్ట్స్. థ్యాంక్ యూ.